Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. అయితే ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదంటున్నారు కూటమి నేతలు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. ఏదో జరిగిందని అనొచ్చని, కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వ్యవస్థల్ని మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూతుల్లోనూ ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు. త్వరలో కోర్టు కూడా వెళ్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్. ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలను అనుమానిస్తే ప్రజల్ని అవమానించినట్లే అన్నారు. ఆడలేక మధ్యలో ఓడు అంటారు. గతంలో 101 సీట్లు వచ్చినప్పుడు మరి చేయలేదు ఎందుకు? సో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదు గతంలో చెప్పిన వాళ్ళు ఇవాళ ట్యాంపరింగ్ అని ఎలా అంటున్నారు? మరి అటువంటిప్పుడు కడపలో కూడా ఇన్ని ట్యాంపరింగ్ చేసినప్పుడు కడపలో చేయలేరా, లేదా పుంగనూరులో చేయలేరా? కాబట్టి వాళ్ళు అరాచకాలు చేస్తారు కాబట్టి మిగతా అందరూ కూడా అదే రకంగా చేస్తారని చెప్పడం సరైనది కాదు. మీరు ఈవీఎంల మీద తప్పు మోపడం అంటే ప్రజల్ని అవమానించడం కిందకి వస్తుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టుగా ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలది గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట అన్నట్టుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. కింద పడినాడంట ఒక వ్యక్తి. ఏరా కింద పడినామంటే ఇదొక సర్కస్ పీట్ అన్నాడంట. చేతగాని మాట, బలహీనుని మాట ఒప్పుకోవాలా, మళ్ళీ తప్పుకుండేది ఏంది అంటే అతను గెలిచినప్పుడేమో ఈవీఎం లేదు, ఇప్పుడు ఓడిపోతే ఈవీఎం అంటే అదే ఈవీఎం కదా ఆ రోజు, అదే ఈవీఎం కదా ఈరోజు. నిన్నటి వరకు ఊగదప్పుడు ఓడిపోతానే మరొక మాట. మొత్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీ నేతల ఆరోపణల్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు రేకెత్తుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏమైనా రాబోయే రోజుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.